ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. మనం పార్ట్ 7 వీడియోస్ చేసాం ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 8 లోకి ఎంటర్ అవబోతున్నాం స్పాన్స్ అనే టాపిక్ తో. ఇంతవరకు మీకు నేను బేసిక్స్ చెప్తున్నాను. అర్థమెటిక్ లో బేసిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం ఆ బేసిక్స్ వస్తేనే అర్థమెటిక్ మీద ఒక గ్రిప్ వస్తుంది ఫ్రెండ్స్. సో బేసిక్స్ ని చులకం చేయకూడదు. అన్ని విషయాల్లో కూడా చాలా మనం కష్టపడి కొద్దిగా నేర్చుకుంటే, ఇష్టపడి నేర్చుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్, కష్టపడే కంటే. ఓకే ఫ్రెండ్స్, మనకి పార్ట్ 8 అనేది ఏంటంటే స్పాన్స్ లో మనం కొద్దిగా ఒక అవగాహన ఉంటే కనుక ఎన్నో సమస్యలు, రైల్వేకి వచ్చే సమస్యలు, స్టాఫ్ సెలక్షన్ కమిషనర్స్ వచ్చాయి ఫ్రెండ్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్ వచ్చాయి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్స్ లో వచ్చే అన్నిటికీ కూడా మనకి పవర్స్ లో మనకి సమస్య అడుగుతాడు. ఆ యొక్క బేసిక్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 to the power of 1 0 0 square 0, 1 to the power of 1 1 square 1 1 cube 1, 2 to the power of 1 2 2 square 4 2 cube 8 2 to the power of 4 16. Okay friends, 3 to the power of 1 3 3 square 9 3 cube 27 3 to the power of 4 81, 3 to the power of 5 2 43 2 to the power of 5 32. Okay friends, అలాగే చూడండి ఫ్రెండ్స్, 4 to the power of 1 4 4 square 16 4 cube 64. Okay friends, 5 to the power of 1 5 5 square 25 5 cube 125. Okay friends, 6 to the power of 1 6 square 36 6 cube 216, 7 to the power of 1 7 7 square 49 7 cube 343, 7 to the power of 4 2401, 7 to the power of 5 16,000 something 807. Okay friends, suppose అలాగే 8 to the power of 1 8 8 square 64 8 cube 512, 8 to the power of 4 4096, 8 to the power of 5 so on so on last digit. చూడండి ఫ్రెండ్స్, 9 to the power of 1 9 9 square 81 9 cube 729. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి గమనించండి. ఇక్కడ 0 to the power of 1 0 0 square 0 0 cube 0. సో దీని యొక్క స్పాన్ 1 ఫ్రెండ్స్. 1 to the power of 1 1 square 1, దీని స్పాన్ 1 ఫ్రెండ్స్. ఎందుకు 1 అంటున్నానంటే ఫ్రెండ్స్, ఎన్నిసార్లు అయినా జీరోయే వచ్చింది, దట్ ఈస్ స్పాన్ 1. రిపీటెడ్ అవుతున్న టర్మ్స్ అన్ని కూడా జీరోలే కాబట్టి సో దీని యొక్క స్పాన్ 1. అలాగే ఎన్నిసార్లు చేసిన 1 to the power of 1000 1 1 to the power of 1 crore 1 1 to the power of 1 million 1 ఏదైనా సరే ఇంకో 1. చూడండి ఫ్రెండ్స్, 2 to the power of 1 2 2 square 4 2 cube 8 2 to the power of 4 16 2 to the power of 5 32 32 5. సో చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడు రిపీట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో చూసుకుంటే చూడండి, 2 to the power of 1 చేస్తే 2 వచ్చింది, 2 to the power of 5 చేస్తే 32 వచ్చింది. అంటే 2 అనేది ఇక్కడ రిపీట్ అయింది. మళ్ళీ 2 to the power of 6 అంటే 64, 2 to the power of 6 అంటే 64. అంటే ఎన్నిసార్లు చేసిన ఇవే వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి 2 వస్తే, ఒకసారి 4 వస్తే, ఒకసారి 8 వస్తే, ఒకసారి 6 వస్తుంది ఫ్రెండ్స్. అంటే దీని యొక్క స్పాన్ 4 ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క స్పాన్ కూడా 4 ఫ్రెండ్స్. కారణం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 3 to the power of 1 3 square 9 3 cube 27 3 to the power of 4 81 3 to the power of 5 243. ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ 3 వచ్చింది. అలాగే 340 3 to the power of 6 చేసాం అనుకోండి ఫ్రెండ్స్, ఈ 9 వస్తుంది ఫ్రెండ్స్ మళ్ళీ. అలాగే చూడండి ఫ్రెండ్స్, 4 to the power of 1 4 4 square 16 4 cube 64 4 to the power of 4 256. అంటే ఎన్నిసార్లు చేసినా 4 6 4 6 అంటే దాని యొక్క స్పాన్ 2. చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క స్పాన్ 1. ఎందుకంటే 5 to the power of 1 5 5 square 25 5 cube 125 5 to the power of 4 625. అంటే ఎన్నిసార్లు చేసినా ఆ వాల్యూ 5 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, 6 to the power of 1 6 6 square 36 6 cube 216. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ అన్ని చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వాల్యూ అన్ని చూడండి ఫ్రెండ్స్, ఆ వాల్యూ అన్ని చూడండి ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఇది 1 ఫ్రెండ్స్. అలాగే దీని స్పాన్ వచ్చేసరికి మనకు 4 ఫ్రెండ్స్. దీని స్పాన్ కూడా మనకి ఏంటంటే 4 ఫ్రెండ్స్. ఓకే, దీని స్పాన్ వచ్చేసరికి 2 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇది ఇక్కడ బేసిక్ ఫ్రెండ్స్. ఇందులో గమనించాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మీకు మొదటి నుంచి ఒక అనుబంధంగా ఒక వాల్యూ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కనబడుతుంది కదమ్మా? ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకి స్క్వేర్స్ స్క్వేర్ రూట్స్ క్యూబ్స్ క్యూబ్ రూట్స్ చెప్పేటప్పుడు నేను ఒక విషయం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రైమ్ నెంబర్ డెఫినేషన్ ఏంటని అడగడం జరిగింది. 1 and itself and more than 1. అంటే మొదటి 2 ప్రధాన సంఖ్యలు కావాలంటే కనుక 2 3. ఈ భాగం స్క్వేర్స్ లో వచ్చింది, స్క్వేర్ రూట్స్ వచ్చింది, క్యూబ్స్ లో వచ్చింది, క్యూబ్ రూట్స్ వచ్చింది ఫ్రెండ్స్. 2కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది ఫ్రెండ్స్ 8. మరి 8కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది 2.
3కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది ఫ్రెండ్స్ 7. 7కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది 3. సో 0 ప్లేస్లో చూసుకుంటే కనుక మనకి స్పాన్ 1 ఫ్రెండ్స్. అలాగే 1కి కూడా స్పాన్ 1 ఫ్రెండ్స్. 5కి కూడా స్పాన్ 1, 6కి కూడా దీనికి స్పాన్ 1 ఫ్రెండ్స్. అలాగే 4కి 9కి స్పాన్ 2 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ 4 గ్యాప్లకి 2కి 3కి 7కి 8కి స్పాన్ 4, 0కి 1కి 5కి 6కి స్పాన్ 1, అలాగే 4కి 9కి స్పాన్ 2. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, వీటిపైన కొన్ని లెక్కలు మనం ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, సమ్ చేద్దాం ఫ్రెండ్స్. సపోజ్ 2019 4 to the power of 4037 ఫ్రెండ్స్. సపోజ్ చూడండి ఫ్రెండ్స్, 5297 whole to the power of 5686 plus 8496 whole to the power of 8496. Suppose plus 4128 whole to the power of 1011. ఓకే నా ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మనం ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే కనుక వీటి యొక్క సమ్ మనకు కావాలంటే కనుక ఫైండ్ అవుట్ ద యూనిట్స్ ప్లేస్. ఇందులో మనకి ఏం కావాలంటే మనకి యూనిట్స్ ప్లేస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే యూనిట్స్ ప్లేస్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఎనీ స్పాన్ బై 4 చేస్తాం. ఎందుకంటే 2కి 3కి 7కి 8కి స్పాన్ 4, 0కి 1కి 5కి 6 స్పాన్ 1, అంటే ఐ మీన్ రిపీటెడ్ వస్తాయి. 0 1 5 6 అని రిపీటెడ్ నెంబర్స్. 4కి 9కి స్పాన్ 2. సో మనకి ఏంటంటే ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 9 అంటే ఇక్కడ ఏం చేయాలి? యాక్చువల్గా బై 2 చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 4కి 9కి స్పాన్ 2 కనుక దీన్ని బై 2 చేస్తే సరిపోతుంది. లేదు సార్ మేము మర్చిపోతున్నాం అంటే ఇంకా హైయెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, అంటే బై 4 చేసినా సరిపోతుంది. సో ఫ్రెండ్స్, when a number is divisible by 4, the last 2 digits is divisible by 4. ఏదైనా సంఖ్య 4తో పోవాలంటే చివరి 2 అంకెలు 4తో పోతే పోయినట్లే ఫ్రెండ్స్. సో 37 అనేది 4తో పోతుందంటే పోవట్లేదు ఫ్రెండ్స్. రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 1 అంటే కనుక చూడండి ఫ్రెండ్స్, రిమైండర్ 1 అంటే 9 to the power of 1 ఫ్రెండ్స్. అంటే ఇక్కడ 9 వచ్చింది ఫ్రెండ్స్ మనకి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో బై 4 చేస్తున్నాం. ఎందుకంటే 2కి 3కి 7కి 8కి స్పాన్ 4 కాబట్టి 2 3 7 8కి స్పాన్ 4 కాబట్టి బై 4 చేస్తాం. అదే ఇక్కడ సపోజ్ ఏ 4 9 ఉంటే బై 2 చేస్తాము. లేదు అంతకి ఒకటే ఫార్మ్ అంటే ఎనీ స్పాన్ బై 4 చేసుకుంటే సరిపోతుందమ్మా. ఓకేనా? సో చూసుకుంటే 84 అయితే ఎగ్జాక్ట్ గా పోతుంది, 86 అయితే రిమైండర్ 2. రిమైండర్ అంటే శేషము అని అర్థం ఫ్రెండ్స్. రిమైండర్ 2 అంటే 7 స్క్వేర్ అంటే 49 అంటే 9 ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, 6 ఆల్వేస్ 6. ఎందుకని? 6కి స్పాన్ 1 అంటే 6 to the power of 1. 6 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 12 6 లో 6 6 to the power of 4 4096 లో 6. ఎన్నిసార్లు చేసినా 6 వస్తుంది ఫ్రెండ్స్, అది 6. అలాగే ఇక్కడ యూనిట్స్ ప్లస్ 8 ఫ్రెండ్స్ కనబడుతుంది కదా, ఇది 8 బై 4 చేస్తే ఫ్రెండ్స్ రిమైండర్ 3 ఫ్రెండ్స్. రిమైండర్ 3. సో రిమైండర్ 3 అంటే కనుక సో 8 క్యూబ్ అంటే 512 అంటే ఫ్రెండ్స్ 2. సో చూసుకుంటే కనుక 9 + 9 + 6 + 2. సో 9 9 18 20 26 అంటే దట్ ఈస్ ఆన్సర్ 6 ఫ్రెండ్స్. అలా మనం సాల్యూషన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ లోకి మనం ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్ 5 ఫ్రెండ్స్, ఆల్వేస్ 5. వెల్కమ్. సో బై 4 చేద్దాం ఫ్రెండ్స్. ఎందుకని? యూనిట్స్ ప్లేస్ 2 ఉండేటప్పుడు 3 ఉండేటప్పుడు 7 ఉండేటప్పుడు స్పాన్ 4 అంటే బై 4 చేయాలి. చేస్తే రిమైండర్ 2 ఫ్రెండ్స్. రిమైండర్ 2 అంటే 2 స్క్వేర్. రిమైండర్ 2 అంటే 2 స్క్వేర్ ఫ్రెండ్స్ అంటే 4. అలాగే చూడండి ఫ్రెండ్స్, 1 ఆల్వేస్ 1. ఎందుకంటే 0కి 1కి 5కి 6కి స్పాన్ 1 కనుక. సో బై 4 చేస్తే రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కదా అని చెప్పేసుకొని 3 to the power of 0 వేయకూడదు ఫ్రెండ్స్. రిమైండర్ 0 వచ్చిందంటే మనకి స్పాన్ 4 అని అర్థం ఫ్రెండ్స్. రిమైండర్ 0 ఉందంటే హైయెస్ట్ స్పాన్ తీసుకోవాలి. సపోజ్ 3 వచ్చింది కాబట్టి 3 to the power of 4. సపోజ్ ఇక్కడ 2 ఉంటే 2 to the power of 4. సపోజ్ ఇక్కడ 7 ఉంటే 7 to the power of 4. సపోజ్ ఇక్కడ 8 ఉంటే 8 to the power of 4. అదే ఇక్కడ 4 ఉంటే 4 to the power of 4 వేసినా పర్లేదు, కానీ 4కి 9కి స్పాన్ 2 కాబట్టి 4 స్క్వేర్ 9 స్క్వేర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే 4 to the power of 4 లో 9 to the power of 4 లో యూనిట్స్ ప్లేస్ ఏదైతే వస్తుందో 4 స్క్వేర్ లో 9 స్క్వేర్ లో అవే వస్తాయి ఫ్రెండ్స్. ఇబ్బంది లేదు కాబట్టి చెప్తున్నా. సో
రిమైండర్ 0 వస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 3 to the power of 0 అని వేయకూడదు ఫ్రెండ్స్, 3 to the power of 4. ఎందుకంటే 3 కి హైయెస్ట్ స్క్వేర్ 4 కనుక. సో 3 to the power of 4 అంటే 81. చూడండి ఫ్రెండ్స్, 5 ప్లస్ 4 మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిలేషన్ అయిపోతే 9 ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే మనకి ఇదంతా సొల్యూషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇవి కంప్యూటర్స్ కూడా క్యాలిక్యులేట్ చేయలేవు, బట్ ఏంటంటే మనము కూడా అంత వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో 9 అనేది యూనిట్స్ ప్లేస్ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్లోకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. దీనికి స్పాన్ 4/4 చేస్తాం, దీనికి కూడా స్పాన్ 4/4 చేస్తాం, దీనికి కూడా స్పాన్ 1 అంటే ఐ మీన్ రిపీటెడ్ నెంబర్ వస్తుంది. మరి ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 0 ఉండేటప్పుడు మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, యూనిట్స్ ప్లేస్ 0కి 1కి 5కి 6కి స్పాన్ 1 కాబట్టి మనకి యూనిట్స్ ప్లేస్ 0 వస్తుంది ఫ్రెండ్స్. 0 వస్తుందంటే ఓవరాల్గా 0 అవుతుంది ఫ్రెండ్స్. సో దీని యొక్క ఆన్సర్ యూనిట్స్ ప్లేస్ 0 ఫ్రెండ్స్. యూనిట్స్ ప్లేస్ వాల్యూ 0 ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సమ్ ఫ్రెండ్స్, ఈ వాల్యూస్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 6 to the power of 36, 3 to the power of 366, to the power of 466, 466. ఏం చేసినా సరే యాక్చువల్గా ఈ టైప్లో కౌంట్ చేసుకోవాలి, కానీ మనకు అనవసరం ఫ్రెండ్స్, ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ 6. సరే 6 ఆల్వేస్ 6 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పవర్లో ఉంది ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 5 వస్తుంది ఫ్రెండ్స్, ఆల్వేస్ 5. చూడండి ఫ్రెండ్స్, మనం బై 4 చేద్దాం ఫ్రెండ్స్. బై 4 చేసాం కదా అని రిమైండర్ 2 అని చెప్పడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఫ్యాక్టోరియల్ వాల్యూస్ ఫ్రెండ్స్, ఫ్యాక్టోరియల్ వాల్యూస్ కాబట్టి మనం ఏంటంటే యాక్చువల్గా మనకి ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, 7 ఫ్యాక్టోరియల్ వాల్యూస్ తెలుసు ఫ్రెండ్స్ మనకు అందరికీ కూడా. సో 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే కనుక 120 ఫ్రెండ్స్. 6 ఫ్యాక్టోరియల్ ఎంత అంటే కనుక 720 ఫ్రెండ్స్. ఇది 5040 ఫ్రెండ్స్. సో మనకు ఫ్యాక్టోరియల్ వాల్యూస్ మినిమం ఒక 7, 8 వస్తే సరిపోతాయి ఫ్రెండ్స్. చూడండి సార్, 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 into 4 into 3 into 2 into 1 అంటే 5 4 20, 23 60, 60 120, 120, 121, 120. అలాగే 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 5 30, 34 120, 123 360, 362 వచ్చేసరికి 720. అలాగే ఈ వాల్యూ ఇంటూ 7 చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్, మనం ఎక్కువ కూడా వాల్యూస్ అనేది కనిపెట్టుకోవడం అనేది. సో చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ 126 ఫ్యాక్టోరియల్ అంటే రిమైండర్ 2 ఫ్యాక్టోరియల్ కాదు, అంటే మనకి 5 ఫ్యాక్టోరియల్ నుంచి 0 ఎంటర్ అవుతున్నాయి. అంటే మనకి 5 ఫ్యాక్టోరియల్ నుంచి 4 తో పోతున్నాయి. చూడండి, 24 తో పోతుంది, 24 తో పోతుంది, 5040 4 తో పోతుంది. సార్ చూసుకుంటే ఇది కూడా 4 తో పోతుంది. కాబట్టి 3 కి హైయెస్ట్ స్పాన్ అంతా 3 to the power 4. 3 to the power 4 అంటే 81. ఆన్సర్ 1 ఫ్రెండ్, ఆన్సర్ 1. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 840 ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ కూడా 0 వస్తాయి ఫ్రెండ్స్. అంటే 4 తో పోతుంది, అంటే 2 to the power 4. 2 to the power 4 అంటే 16. 16 అంటే ఆన్సర్ 6 ఫ్రెండ్స్, ఆన్సర్ 6. అలాగే చూడండి ఫ్రెండ్స్, 10 ఫ్యాక్టోరియల్ అంటే మనకు తెలియదు కాబట్టి, సపోజ్ 5040 కాబట్టి అంటే ఇదే 4 తో పోతుంది కాబట్టి ఆటోమేటిక్గా 10 ఫ్యాక్టోరియల్ 10 into 9 into 8 into 7 into 6 into 5 into 4 into 3 into 2 అని చేసినప్పటికీ కూడా లాస్ట్లో ఖచ్చితంగా 2 సున్నాలు రావడం జరగవచ్చు, లేదన్నా సరే 4 తో పోతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా. సో చూసుకుంటే 7 to the power 4 తీసుకుంటాం ఫ్రెండ్స్. 7 to the power 4 అంటే కనుక 2401 ఫ్రెండ్స్. 01 అంటే కనుక ఆన్సర్ 1 ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, 7 to the power 6 ఫ్యాక్టోరియల్ అంటే ఇది కూడా 4 తో పోతుంది ఫ్రెండ్స్. 4 తో పోతుంది అంటే కనుక 120, యాక్చువల్గా 6 ఫ్యాక్టోరియల్ 720, 720 4 తో పోతుంది. 4 తో పోతే కనుక 7 to the power 4 అవుతుంది. 7 to the power 4 అంటే ఇది కూడా 2401 ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఇక్కడ కూడా ఆన్సర్ 1 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మనకి పవర్స్లో ఎక్కువగా ఉంటే ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా యాక్చువల్గా 7 to the power of m whole to the power of n ఉంటే 7 to the power of mn అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 7 to the power of m whole to the power of n అంటే ఇలా రావాలి ఫ్రెండ్స్ డైరెక్షన్ అనేది. చూడండి ఫ్రెండ్స్, 4 cube whole to the power of 1 whole to the power of 5 whole to the power of 7 ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఒక లాజిక్ ఉంది. ఇక్కడ 1 ఉంది ఫ్రెండ్, 1 ఉంది కాబట్టి 1 to the power of 5 1, ఆ 1 to the power of 7 1, ఆ 1 to the power of 8 1. సో 4 క్యూబ్ ఎంత ఫైనల్గా 64. 64 అంటే 4 ఫ్రెండ్స్. 4 అనేది ఆన్సర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదంతా కూడా 1 కింద లెక్క కాబట్టి 4 క్యూబ్ 64. 64 అంటే 4 ఆన్సర్. అలాగే చూడండి ఫ్రెండ్స్, 0 to the power of 1 0, 0 స్క్వేర్, 0 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 0. చూసుకోండి, 0 క్యూబ్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 0, 0 to the power of అలా అన్ని కూడా జీరోస్ అవుతాయి ఫ్రెండ్స్. సార్ 2 to the power of 0 ఏమవుతుంది ఫ్రెండ్స్, ఎనీ పవర్ 0 1, ఎనీ పవర్ 0 1 అంటే 3 to the power of 1, 3 to the power of 1 అంటే 3, 3 to the power of 1 3 ఆన్సర్ ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 1 to the power of 7 6 ఉంది. అంటే మనకి ఇక్కడ 8 to the power 4 కట్టాలి, ఆ పైన 3 కట్టాలి, ఆ తర్వాత 2 కట్టాలి, ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్ 8 to the power 4 అంటే 4096 4096 క్యూబ్ కట్టాలి. తర్వాత వచ్చేసరికి ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి 8 to the power 4 అనేది 4096 వచ్చిందో ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఏమొచ్చింది ఫ్రెండ్స్, మనకి 6 వచ్చింది. అంటే ఇంకా ఎప్పుడైతే మనకి 6 వచ్చిందో ఆల్వేస్ మనకి 6 వస్తుంది ఫ్రెండ్స్. 6 దట్ ఈస్ ఆన్సర్ ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇదంతా 1 స్క్వేర్ 1 to the power 4 9 స్క్వేర్ 81 81 అంటే ఆన్సర్ 1 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్స్ మన ఫ్రెండ్స్ సమ్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం క్వశ్చన్ అడిగాడంటే లాస్ట్ డిజిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ ద లాస్ట్ డిజిట్. ఇక్కడ కూడా చూసుకుంటే ఫైండ్ అవుట్ ద లాస్ట్ డిజిట్. ఫైండ్ అవుట్ ద లాస్ట్ డిజిట్ ఇక్కడ కూడా అదే అడిగాడండి. పై సమ్లో కూడా ఫైండ్ అవుట్ ద లాస్ట్ డిజిట్. లాస్ట్ డిజిట్ మనం చెప్పాలి, అన్ని డిజిట్స్ మన వల్ల కాదండి. సో 1 ఫ్యాక్టోరియల్ 1 2 ఫ్యాక్టోరియల్ 2 3 ఫ్యాక్టోరియల్ 6 4 ఫ్యాక్టోరియల్ 24 5 ఫ్యాక్టోరియల్ 120 6 ఫ్యాక్టోరియల్ 720. ఓకే ఫ్రెండ్స్, 1000 ఫ్యాక్టోరియల్ సంథింగ్ 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 వస్తుంది. బట్ మనకు అనవసరం. ఎందుకు అనవసరం అంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనకి కౌంటింగ్ అనవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే 0కి 4 కలిపితే 4 0కి 4 కలిపితే 4 0కి 4 కలిపితే 4 0 0 0 0కి 4 కలిపితే 4 సో 4 6 లేదంటే చూడండి ఫ్రెండ్స్ 24కి 6 కలిపితే 30 32 33 సో యూనిట్స్ ప్లేస్ 3 ఫ్రెండ్స్. యూనిట్స్ ప్లేస్ 3. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. 1 2 6 24 120 620 సో ఇవన్నీ కూడా ఇంకా సున్నాలే ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ ఇవన్నీ కూడా సున్నాలే ఫ్రెండ్స్. సో మళ్ళీ సేమ్ వాల్యూ 33 అంటే ఆన్సర్. అంటే దీని వాల్యూ అంతా కూడా 33 అని కాదు, లాస్ట్ డిజిట్ 3 వస్తుంది ఫ్రెండ్స్. అట్లా అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. రైట్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ సమ్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 1 ఆల్వేస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే మీకు తెలుసు, 1 ఫ్యాక్టోరియల్ మీకు తెలుసు. 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్రెండ్స్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్రెండ్స్. 3 ఫ్యాక్టోరియల్ 6 3 ఫ్యాక్టోరియల్ 6. అలాగే ఫ్రెండ్స్ 4 ఫ్యాక్టోరియల్ 24. మీకు డౌట్ వస్తే కనుక 4 6 24 వేసుకున్నా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది 24. అలాగే 5 into 5 ఫ్యాక్టోరియల్ 120 చూసుకుంటే 120. అలాగే 6 అలా చూసుకుంటే 6 into 720. ఓకే ఫ్రెండ్స్, అలా సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి. 0 ఎక్కడ ఎంటర్ అవుతుంది అక్కడ నుంచి సొల్యూషన్ లేదు అని అర్థం ఫ్రెండ్స్. 0 ఎంటర్ అయింది ఎప్పుడు అక్కడ నుంచి మనం కష్టపడక్కర్లేదు. సింపుల్గా చెప్పాలంటే 0 అవసరం లేదు. 120 అనేది ఎగ్జాక్ట్గా మనకి 4తో పోతుంది. అయినా మనకి 0 వచ్చినాయి కాబట్టి ఇంకా 0తో ఏ నెంబర్ యాడ్ చేసుకున్నా మనకి మినహాయించి నెంబరే వస్తుంది ఫ్రెండ్స్. అంటే మనకి 0తో కౌంటింగ్ అనవసరం ఇంకా. సో చూసుకుంటే ఈ వాల్యూస్ అనేవి మనకి అన్నీ 0లే. 5 ఫ్యాక్టోరియల్ నుంచి అవన్నీ కూడా 0లే కాబట్టి కౌంట్ చేయడం టైం వేస్ట్ ఫ్రెండ్స్, అనవసరం. సో చూసుకుంటే 1 ఫ్రెండ్స్. అలాగే 2 స్క్వేర్ 4 4 2 8. అలాగే చెప్పండి ఫ్రెండ్స్ 6 ఆల్వేస్ 6 కదా, 6 ఆల్వేస్ 6 3 18. ఎందుకని 6 ఆల్వేస్ 6 ఎందుకంటే స్టాండ్ 1 కనుక. అలాగే చూడండి ఫ్రెండ్స్ 4కి పవర్ 24 ఉంది అంటే 4తో పోతుంది. 4తో పోతుంది కాబట్టి రిమైండర్ 0 అంటే 4 to the power 0 కాదు. 4లో హైయెస్ట్ స్పాన్ ఏంటి 4 స్క్వేర్. 4లో హైయెస్ట్ స్పాన్ 4 స్క్వేర్. 9లో హైయెస్ట్ స్పాన్ 9 స్క్వేర్. లేదు మీరు మర్చిపోతే కనుక 4 to the power 4 అనుకున్నా తప్పేం లేదు. 6 వస్తుంది. 4 స్క్వేర్లో 16లో 6 4 to the power 4 256లో 6 ఇబ్బంది లేదు. సో ఇవన్నీ కలిపి 0లే ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి 0లే. కౌంటింగ్ అనవసరం ఫ్రెండ్స్ మనకి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ 1 + 8 9 9 + 18 27 27 + 24 51 అంటే ఫ్రెండ్స్ మన ఆన్సర్ 1 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 పవర్ 100 అంటే 1 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 to the power of 98. అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్రెండ్స్ to the power of 96. అలాగే చూడండి ఫ్రెండ్స్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 to the power of 94.
5 ఫ్యాక్టోరియల్ 120 whole to the power of 92, 6 ఫ్యాక్టోరియల్ 720 whole to the power of 90 సంథింగ్ ఏదైనా కానీ. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ విషయం ఏంటంటే సున్నా ఎప్పుడైతే ఎంటర్ అయిందో వాటి పని మనకు లేదు ఫ్రెండ్స్. సున్నా ఎప్పుడైతే ఎంటర్ అయిందో వాటి యొక్క పనితీరు మనకు లేదు ఫ్రెండ్స్. కౌంట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది బై 4 చేద్దాం ఫ్రెండ్స్. సో 96 పోతుంది, 98 డివిజిబుల్ కాదు, అంటే రిమైండర్ 2 అంటే 2 స్క్వేర్. ఒకవేళ రిమైండర్ 0 వస్తే 2 to the power of 4, ఒకవేళ రిమైండర్ 3 వస్తే 2 క్యూబ్, ఒకవేళ రిమైండర్ 4 వస్తే 4 రాదు. ఎందుకని రాదు? 4 తో డివిజిబుల్ చేసేటప్పుడు రిమైండర్ 4 రాదు, 0 వస్తుంది, అందుకు 4 అన్నమాట. సో చూసుకుంటే 1 ప్లస్ చూసుకుంటే కనుక 2 స్క్వేర్ 4 అవుతుంది ఫ్రెండ్స్. సో 6 ఆల్వేస్ 6 ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఫ్రెండ్స్ విషయం ఏంటంటే ఇక్కడ బై 4 చేసుకుంటే రిమైండర్ 2 ఫ్రెండ్స్. రిమైండర్ 2 అంటే 4 స్క్వేర్ 16 అంటే 6. సో చూడండి ఫ్రెండ్స్, ఈ వాల్యూ అంతా 6 6 12 16 17 అంటే 7. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూద్దాం ఫ్రెండ్స్. 402 ఫ్యాక్టోరియల్ 723 ఫ్యాక్టోరియల్. కంగారులో 402 ఫ్యాక్టోరియల్ రిమైండర్ 2 అని, 723 ఫ్యాక్టోరియల్ రిమైండర్ 3 అని చెప్పబోతారు. కాదు, మనకి 5 ఫ్యాక్టోరియల్ అనేది ఖచ్చితంగా 0 వస్తుంది, అంటే 120 వస్తుంది. ఎగ్జాక్ట్ గా మనకి 4 తో పోతాయి. అలాగే 4 ఫ్యాక్టోరియల్ 24 ఫ్రెండ్స్, అది కూడా 4 తో పోతుంది. మనకి 4 ఫ్యాక్టోరియల్ నుంచి వచ్చే వాల్యూస్ అన్ని కూడా మనకి యాక్చువల్ గా అన్ని పోతాయి. కాబట్టి ఇక్కడ రిమైండర్ 2 కాదు, ఇక్కడ రిమైండర్ 3 కాదు, రిమైండర్స్ జీరోస్ అండి. ఎందుకంటే 120 నుంచి అన్ని కూడా మనకి సున్నా ఎంటర్ అవుతున్నాయి. కాబట్టి when a number is divisible by 4, the last 2 digits are zeros, the last 2 digits is exactly divisible by 4. ఏదైనా సంఖ్య 4 తో పోవాలంటే చివరి రెండు అంకెలు 4 తో పోయినా పర్లేదు, లేదా చివరి రెండు అంకెలు 0 ఉన్నా పర్వాలేదు. సో ఇది రిమైండర్ వచ్చేసరికి 0. రిమైండర్ 0 అంటే ఫ్రెండ్స్ 8 to the power 4. అలాగే రిమైండర్ 0 అంటే 9 to the power 4. చూడండి ఫ్రెండ్స్, 8 to the power 4 అంటే 4096, 4096 అంటే 6. అలాగే 9 to the power 4 అంటే 9 to the power 4 అవసరం లేదు, 8281 మేబీ బహుశా చూసుకుంటే మనకి 9 స్క్వేర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. 9 to the power 4 అన్నా 9 స్క్వేర్ అన్నా ఒకటే. ఎందుకని 4 కి 9 కి అడిషనల్ స్పాన్ 2, అంటే 9 స్క్వేర్ లో ఏ వాల్యూ వస్తుందో 9 to the power 4 లో అదే వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. 9 స్క్వేర్ 81 అంటే 6. చూడండి ఫ్రెండ్స్, మనకి 6 వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి 1 to the power 2, 2 to the power 3 అంటే 1 ఫ్రెండ్స్. 2 to the power 3 అంటే మనకి 8 to the power 4 అంటే మనకి ఆల్రెడీ వాల్యూ అనేది ఎంత వస్తుందంటే 4096 అవుతుంది ఫ్రెండ్స్. అలాగే 1 2 3 4 5 6 ఇంత పెద్ద వాల్యూలో ఒక చిన్న లాజిక్ అనేది ఎగ్జాక్ట్ గా ఇస్తాడు ఫ్రెండ్స్, అది మనం కనిపెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 5 and 6 ఉంది కదా ఫ్రెండ్స్. 5 ఆల్వేస్ 5 ఫ్రెండ్స్, 6 ఆల్వేస్ 6. సో 5 into 6, ఎందుకు 5 ఆల్వేస్ 5 వచ్చిందంటే స్పాన్ 1 బికాజ్ ఆఫ్ 6 ఆల్వేస్ 6, ఎందుకంటే స్పాన్ 1. సో 5 6 30 అంటే కనుక మనకి యూనిట్స్ ప్లేస్ కంటెంట్ కాబట్టి యూనిట్స్ ప్లేస్ 0 వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా మనం ట్రై చేయక్కర్లేదు. అయితే మీకు ఇక్కడ తెలియని సందర్భం ఉంటుంది ఏంటంటే ఇక్కడ 8 ని బై 4 చేస్తే రిమైండర్ 0 వస్తుంది ఫ్రెండ్స్. అంటే 8 అనేది 4 తో పోతుంది కాబట్టి 8 to the power 9 కూడా 4 తో పోతుంది. అంటే 7 అనేది ఎప్పుడు చూసుకుంటే 7 to the power 4 వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్రెండ్స్ దీని వాల్యూ అయిపోయింది, దీని సమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకున్న డౌట్ ని ఫుల్ఫిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే 8 to the power 9 బై 4 చేస్తే కనుక రిమైండర్ 1 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 9 అనేది 4 తో పోదు, 9 అనేది 8 లో 4 లో 8 అనేది 4 లో పోతుంది, 9 అనేది 4 లో పోదు, అంటే రిమైండర్ 1 వస్తుంది. అలాగే 1 ని 10 టైమ్స్ రాసుకుంటే ఏమవుతుంది, 1 వస్తుంది. సో చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే 8 to the power 1 అవుతుంది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే కనుక మనకి 10 అనేది చూసుకుంటే 2 లో పోతుంది ఫ్రెండ్స్, 2 లో 5 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్, అంటే 9 to the power 2 వస్తుంది అన్నమాట. రిమైండర్ 0 అంటే 9 స్క్వేర్. చూడండి ఫ్రెండ్స్, ఇది 9 స్క్వేర్ వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీని యూనిట్స్ వాల్యూ 1 వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే 10 అనేది 2 తో పోతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఎప్పుడైతే డిజిబుల్ అయిపోయిందో ఎగ్జాక్ట్ డిజిబుల్ అయిపోయిందో రిమైండర్ 0, పైగా 4 కి 9 కి స్పాన్ 2 కనుక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో 4 కి 9 కి స్పాన్ 2 కాబట్టి డిజిబుల్ అయిపోయిన నెంబర్స్ కాస్త 9 స్క్వేర్ అనుకుంటాం. అలాగే ఇది చూసుకుంటే కనుక 8 to the power 9 అంటే కనుక బై 4 చేస్తే రిమైండర్ 1 అంటే 1 ని 10 టైమ్స్ చెప్పుకుంటాం. సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇది 7 to the power 4, ఎందుకంటే 8 అనేది 4 తో డిజిబుల్ అయిపోతుంది కాబట్టి
9 అనేది కూడా 4తో 8 to the power 9 కూడా పోతుంది ఫ్రెండ్స్. 8 అనేది 4తో పోతే 8 to the power 9 కూడా ఆటోమేటిక్గా పోతుంది, మీకు తెలిసేది. సో 7 to the power 4 అంటే ఇది 2401 ఫ్రెండ్స్, ఇది 8 to the power 4, ఇది 9 స్క్వేర్ 81 ఫ్రెండ్స్. సో ఇలా మనం కష్టపడవచ్చు కానీ అవసరం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే 5 6 30 కాబట్టి 0 ఆన్సర్ 0. కదా మీకు ఉన్న డౌట్ని పెద్ద నెంబర్స్ లా కనబడుతున్నాయి కదా, ఆ డౌట్ని ఫుల్ఫిల్ చేశాను ఫ్రెండ్స్, అంతే. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండేటప్పుడు ఇలాంటి బ్రాకెట్ ఫామ్ అయినప్పుడు మాత్రం a to the power of m, o to the power of m, a to the power of m, a to the power of m into n ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక 33 into 52 చేద్దాం ఫ్రెండ్స్, 32 into 52 చేద్దాం ఫ్రెండ్స్. సో 2 3 6 చూడండి ఫ్రెండ్స్, 2 3 6, 2 3 6. సో 5 3 15, 5 3 15. సో చూసుకుంటే 6 11 7 1716 ఫ్రెండ్స్. 1716 అంటే 947 whole to the power of 1716. సో 16 అనేది ఎగ్జాక్ట్గా 4తో పోతుంది ఫ్రెండ్స్. సో 7 to the power of 4 అనేది 2401 ఎగ్జాక్ట్గా ఫ్రెండ్స్. దాని ఆన్సర్ 1 ఫ్రెండ్స్, ఆన్సర్ 1. ఓకే ఫ్రెండ్స్, రైట్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి బై 4 చేస్తున్నాం ఫ్రెండ్స్ పవర్లో. రిమైండర్ 2 అంటే 9 స్క్వేర్ 81. అలాగే బై 4 చేస్తున్నాం ఫ్రెండ్స్. 64 ఎగ్జాక్ట్గా పోతుంది, 67 పోదు. అంటే రిమైండర్ మనకు అక్కడ 3, రిమైండర్ 3 అంటే 8 క్యూబ్, 8 క్యూబ్ అంటే 512, 512 అంటే యూనిట్ స్పేస్ 2. సో చూడండి ఫ్రెండ్స్, 1లో 2 పోతే -1 ఫ్రెండ్స్, -1 వచ్చింది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఆన్సర్. కానీ ఆన్సర్ ఎప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఉండవు కాబట్టి మీకు పార్ట్ 3 వీడియోలో బహుశా చెప్పాను అనుకుంటాను. ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే యూనిట్స్ ప్లస్ వాల్యూస్ మైనస్ విలువలు వస్తే 10కి బ్యాలెన్స్ చేయాలి ఫ్రెండ్స్. 10లో -1 చేస్తే ఆన్సర్ 9. యాక్చువల్గా -1 రావాలి కానీ మైనస్లో వాల్యూస్ ఉండవు కాబట్టి దట్ ఈస్ ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే -2 వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, 10 - 2. సపోజ్ -3 వచ్చింది అనుకోండి, 10 - 3. సపోజ్ -6 వచ్చింది అనుకోండి, 10 - 6. ఓకే ఫ్రెండ్స్, అలా చేసుకుంటాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, 1 స్క్వేర్ 1. ఇది నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది ఒక క్వశ్చన్ ఫ్రెండ్స్. 2 క్యూబ్ 8, 3 to the power 4 81, 4 to the power 5 అంటే ఫ్రెండ్స్ మనకు కంగారు పడక్కర్లేదు. రిమైండర్ 1 వస్తుంది ఫ్రెండ్స్. 5/4 అంటే రిమైండర్ 1, రిమైండర్ 1 అంటే 4 to the power 1, 4 to the power 1 అంటే 4. చూడండి ఫ్రెండ్స్, 5 always 5, 6 always 6. సో 8/2 చేస్తే రిమైండర్ 0, రిమైండర్ 0 అంటే 7 to the power 4, 7 to the power 4 అంటే 2401. చూడండి ఫ్రెండ్స్, 9కి బై 4 చేస్తే రిమైండర్ 1, రిమైండర్ 1 అంటే 8. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకుంటే 8 వాల్యూ 8 to the power 1 వచ్చింది ఫ్రెండ్స్. 8 వాల్యూ చూసుకుంటే ఫ్రెండ్స్ రిమైండర్ వాల్యూ ఏమొస్తుందంటే 8 to the power 1 అంటే 8. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 9 8 2 టైమ్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఒకసారి డిలీట్ చేద్దాం. ఓకే, 9 to the power 10 అంటే కనుక మనకి 9 to the power 1, 9 to the power 1 అంటే చూసుకోండి ఫ్రెండ్స్. యాక్చువల్గా చూడండి బై 4 చేస్తే రిమైండర్ 2, రిమైండర్ 2 అంటే 9 స్క్వేర్, 9 స్క్వేర్ అంటే 81, 81 అంటే 1 ఫ్రెండ్స్. కౌంట్ చేద్దాం ఫ్రెండ్స్. 1 8 9 9 1 10, 10 అంటే 0, లీవ్ ఇట్. 4 5 9, 9 6 15, 15 1 16, 16 8 24, 24 1 25, 25 అంటే 5 ఫ్రెండ్స్ ఆన్సర్. యూనిట్స్ ప్లస్ 5. ఈ లెక్కలో యూనిట్స్ ప్లస్ 9, ఈ లెక్కలో యూనిట్స్ ప్లస్ 5 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇది చూద్దాం ఫ్రెండ్స్. 1 2 3 4 ప్లస్ 1 ప్లస్ 100 అంటే ఇది సిగ్మా n ఫ్రెండ్స్. దీని ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్. సమ్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే n into n plus 1/2 ఫ్రెండ్స్. n into n plus 1/2 అంటే 100 into 101/2 చేసుకుంటే కనుక 2 1 2 50 ఫ్రెండ్స్. 5 1 5, 5 0 0, 5 1 5, 5050 ఫ్రెండ్స్ దీని ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి ఫ్రెండ్స్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ n స్క్వేర్ నెంబర్స్, మొదటి n సహజ సంఖ్యల వర్గాల మొత్తము, మొదటి 100 సహజ సంఖ్యల వర్గాల మొత్తానికి ఫార్ములా సిగ్మా n స్క్వేర్ ఫ్రెండ్స్. సో n into n plus 1 into 2n plus 1/6. సో చూసుకుంటే 100 into 101 into 200 201 ఫ్రెండ్స్. 201/6 క్యాలిక్యులేషన్ చేసుకుంటే సమ్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే
మొదటి 100 సహజ సంఖ్యల ఘనాల మొత్తము, ద సమ్ ఆఫ్ ఫస్ట్ 100 క్యూబ్ నెంబర్స్. దీని ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్ సిగ్మా ఎన్ క్యూబ్ అంటారు. యాక్చువల్గా దీన్నే సిగ్మా ఎన్ హోల్ స్క్వేర్ అంటారు. దీనికి ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. ఎన్ స్క్వేర్ ఇంటూ ఎన్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 4. సో ఎన్ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 100 స్క్వేర్ ఇంటూ 101 హోల్ స్క్వేర్ బై 4. ఈ సొల్యూషన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, అదే నెక్స్ట్ సమ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఒకసారి ఈ వాల్యూస్ మనం చేద్దాం ఫ్రెండ్స్. సో 1 to the power of 4 plus 2 to the power of 4 plus 3 to the power of 4 plus so on plus 5 to the power of 4 ఫ్రెండ్స్. చూద్దాం ఫ్రెండ్స్. 1 plus 2 to the power of 4 16, 3 to the power of 4 81, 4 స్క్వేర్ అన్నా 4 to the power of 4 అన్నా యూనిట్స్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఒకటే. 4 స్క్వేర్లో ఏమొస్తుందో 4 to the power of 4లో అదే వస్తుంది. 4 స్క్వేర్ 16, 4 to the power of 4 256 అనవసరం. నెక్స్ట్ 5 to the power of 4 ఏమొస్తుంది ఫ్రెండ్స్ 5 వస్తుంది ఫ్రెండ్స్. 6 to the power of 4 ఏమొస్తుంది ఫ్రెండ్స్ 6 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అలాగే 7 to the power of 4 ఏమొస్తుంది ఫ్రెండ్స్ 2401 ఫ్రెండ్స్. 2401 అంటే 1 ఫ్రెండ్స్. 8 to the power of 4 ఏమొస్తుంది ఫ్రెండ్స్ 8 to the power of 4 ఎగ్జాక్ట్గా వస్తే 512 ఇంటూ 2 కాబట్టి యూనిట్స్ ప్లస్ 6 వస్తుంది ఫ్రెండ్స్. 9 to the power of 4 ఏమొస్తుందో 9 స్క్వేర్ అదే వస్తుంది ఫ్రెండ్స్ 1 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సో చూసుకుంటే 10కి సంబంధించిన వాల్యూ 10 to the power of 4 అంటే 10 to the power of 4 అంటే 0 to the power of 4 0 to the power of 4 అంటే 0 ఫ్రెండ్స్. ఒక్క వాల్యూ అంటే ఐ మీన్ 1 నుంచి 10 వరకు ఏమొచ్చినాయో ఫ్రెండ్స్ 31 నుంచి మనకి 40 వరకు కూడా అదే వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. సేమ్ వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. సేమ్ వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. యాజ్గా వస్తాయి ఫ్రెండ్స్. ఒకసారి గమనించండి. 1 నుంచి 10 వరకు ఏవైతే యూనిట్స్ ప్లస్ వాల్యూస్ వచ్చినాయో 11 నుంచి 20 వరకు అవే యూనిట్స్ ప్లస్ వాల్యూస్ వస్తాయి. 21 నుంచి 30 వరకు అవే యూనిట్స్ ప్లస్ వాల్యూస్ వస్తాయి. 31 నుంచి 40 వరకు అవే యూనిట్స్ ప్లస్ వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. సపోజ్ చూడండి ఫ్రెండ్స్. చూద్దామండి. 1 16 17 లేదా 1 6 7 7 1 8 8 6 14 14 5 19 19 6 25 26 26 6 32 33 33 అంటే ఏంటి ఫ్రెండ్స్ యూనిట్స్ ప్లస్ వచ్చేది 3 అంటే ఇక్కడ 3 వస్తే 21 సిరీస్లో కూడా 3 వస్తుంది. 31 సిరీస్లో కూడా 3 వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ సిరీస్ ఏమొస్తుంది ఫ్రెండ్స్ 1 to 10 3 వస్తే 11 to 12 3 వస్తుంది. అలాగే 21 to వస్తుంది. అలాగే 32 తర్వాత మొత్తం ఏంటంటే మొత్తం మనకి 4 వాల్యూస్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ లైన్ 3 వస్తుంది, సెకండ్ లైన్ 3 వస్తుంది, థర్డ్ లైన్ 3 వస్తుంది, ఫోర్త్ లైన్ 3 వస్తుంది ఫ్రెండ్స్. సో 3 3 9 9 సారీ 3 3 6 6 3 9 9 3 12 12 అంటే ఆన్సర్ 2 ఫ్రెండ్స్. సింపుల్గా 4 3 12 ఫ్రెండ్స్. మల్టిప్లై చేయకూడదు. సింపుల్గా 4 3 12 ఫ్రెండ్స్. మల్టిప్లై చేయకూడదు, యాడ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్. దాని ఆన్సర్ వాల్యూ 2. ఈ యొక్క వాల్యూ 2 అండి. అలాగే ఇది చూద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. పవర్ 5 అంటే మనకు తెలుసు ఫ్రెండ్స్. పవర్ 5 అంటే కనుక 1 plus 2 plus 3 plus 4 plus so on plus 10 ఫ్రెండ్స్. ఎందుకన్నారా? ఎందుకంటే ఫ్రెండ్స్ 2 to the power of 5 అంటే by 4 చేసాం, 3 to the power of 5 అంటే by 4 చేసాం, 4 to the power of 5 అంటే by 4 చేస్తాం, 5 to the power of 5 అంటే by 4. అంటే మనం స్పాన్ 4 కాబట్టి ఎనీ స్పాన్ by 4 చేస్తే కనుక 1 to the power of 1, 2 to the power of 1, 3 to the power of 1, 4 to the power of 1 వచ్చాయి. సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మొదటి 10 సహజ సంఖ్యల మొత్తము మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మొదటి 10 సహజ సంఖ్యల మొత్తం ఒక ఫార్ములా ఏంటంటే 10 × 11/2 2 1 2 5 55 ఫ్రెండ్స్. ఆన్సర్ 5. ఓకేనా ఫ్రెండ్స్. లేదు కౌంట్ చేసుకున్నా మీకు బెటర్ వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క సొల్యూషన్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ 1 to the power of 6 అంటే 1 స్క్వేర్ అని అర్థం. మీకు తెలుసు ఎందుకు 1 స్క్వేర్ అనేది చెప్పండి ఫ్రెండ్స్. పవర్ బై 4 చేస్తే రిమైండర్ 2, అలాగే బై 4 చేస్తే రిమైండర్ 2, బై 4 చేస్తే రిమైండర్ 2, 2 స్క్వేర్, అలాగే 3 స్క్వేర్, అలాగే 4 స్క్వేర్, అలాగే 5 స్క్వేర్, అలాగే 6 స్క్వేర్, అలాగే 7 స్క్వేర్, అలాగే 8 స్క్వేర్, అలాగే 9 స్క్వేర్, అలాగే 10 స్క్వేర్ ఫ్రెండ్స్. ఇదేమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదో ఏమొస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి చూడండి ఫ్రెండ్స్. మొదటి 10 సహజ సంఖ్యల యొక్క వర్గాల మొత్తానికి ఫార్ములా ఉంది కదా మా ఫ్రెండ్స్ మనకి. సో చూసుకుంటే అలాగా మనకి ఏంటంటే ఓవరాల్గా 40 to the power of
2 అంటే మొత్తం మొదటి 40 సహస్ర సంఖ్యల వర్గాల మొత్తం. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 40 స్క్వేర్ నెంబర్స్ ఫార్ములా ఏంటంటే ఫ్రెండ్స్, అసలు యాక్చువల్గా ఫార్ములా మీకు తెలుసు, n+1 ఇంటూ 2n+1/6 ఫ్రెండ్స్. అలాగే ఇది చూసుకుంటే కనుక 40 ఇంటూ 41 ఇంటూ 81/6 ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ వాల్యూ మనం చూసుకుంటే కనుక ఇది థర్డ్ టేబుల్తో పోతుంది ఫ్రెండ్స్. 3 2 6, 3 27, 2 1 2 25. సో ఫైనల్గా దీని వాల్యూ ఏమంటే 20 ఇంటూ 41 ఇంటూ 27 ఫ్రెండ్స్. మల్టిప్లై చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, 0 వస్తుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్, 0 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మొదటి 10 సహస్ర సంఖ్యల వర్గాలు మొత్తం కనుక్కున్నా సరే 10 ఇంటూ 11 ఇంటూ 21/2 చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చూడండి ఫ్రెండ్స్, బై 4 చేస్తే ఇవన్నీ కూడా వాల్యూస్ ఏమొస్తాయి ఫ్రెండ్స్, అన్నీ కూడా మనకి పక్కా వాల్యూస్ అనేది రిమైండర్స్ మనకి 0 వస్తుంది ఫ్రెండ్స్. రిమైండర్ 0 ఉంటే హైయెస్ట్ స్పాన్ అంటే 1కి 1, 2కి పవర్ 4 వస్తుంది. 2కి పవర్ 4 ఎంత ఫ్రెండ్స్, 16. అలాగే 3^4, అలాగే చూసుకుంటే 4^5, అలాగే చూసుకుంటే 4^4, అలాగే చూసుకుంటే 5^4, 6^4, 7^4, 8^4, 9^4, 10^4 ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ ఇక్కడ మనం చేసాం కదా ఫ్రెండ్స్, 1^4, 2^4 ఏమొచ్చింది ఫ్రెండ్స్, 3 వచ్చింది ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ చేసాం ఫ్రెండ్స్, 3 వచ్చింది ఫ్రెండ్స్. అలాంటి ఇక్కడ మనకి 40 కాకుండా సపోజ్ 50 70 రాసుకుందాం ఫ్రెండ్స్, 60 రాసుకుందాం ఫ్రెండ్స్. అంటే మొత్తం ఈ వాల్యూ అంతా 3 వచ్చింది ఫ్రెండ్స్. అలాంటివి 6 వరుసలు ఫ్రెండ్స్. 10 ఒక లైన్, 20 ఒక లైన్, 30 ఒక లైన్, 40 ఒక లైన్, 50 ఒక లైన్, 60 ఒక లైన్. సపోజ్ 70^20 ఉందనుకోండి ఫ్రెండ్స్, 7 into 3 ఫ్రెండ్స్. సపోజ్ 80 ఉన్నాయనుకోండి ఫ్రెండ్స్, 8 into 3. సపోజ్ ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 8 ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఆన్సర్ 8. ద రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఆఫ్ ద నెంబర్ అంటే సున్నాలు కాకుండా, సున్నాలు 10 రావచ్చు, 20 రావచ్చు, సున్నాలే కాకుండా సున్నాలు మినహాయించి, కుడివైపు వచ్చే సున్నాలన్నీ కూడా మినహాయించి వదిలేస్తే కనుక నెంబర్ ఏమొస్తుంది అంటే సున్నాలు కాకుండా వచ్చే నెంబర్ ఏంటి అనేది అడిగాడండి. చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో 30^7560, సపోజ్ 7^4760. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, 3^7560 ఫ్రెండ్స్, 10^7560 ఫ్రెండ్స్. ఇలా వచ్చింది ఫ్రెండ్స్. 3 వాల్యూ వచ్చింది, 10 వాల్యూ వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఇవన్నీ కూడా సున్నాలే ఫ్రెండ్స్, దాని గురించి మనకు అవసరం. ఇది చూద్దాం ఫ్రెండ్స్. దీన్ని పవర్ బై 4 చేస్తాం ఫ్రెండ్స్. పవర్ 4 రిమైండర్ ఇక్కడ 0 వచ్చింది మీకు తెలుసు. రిమైండర్ 0 వచ్చింది కదా, 3^0 కాదు, 3^0 కానే కాదు. 3కి హైయెస్ట్ స్పాన్ ఏంటంటే 4. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ 2 ప్రైమ్ నెంబర్ చూసుకోవాలి. 2 3, 2k నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది. 8k నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది. 2 3k నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది. 7k నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుంది. 2 3 7 8కి మాత్రమే 4, 4కి 9కి 2, రిమైనింగ్ 0 1 5 9కి స్పాన్, 0 1 5 6కి స్పాన్ 1. ఓకేనా ఫ్రెండ్స్. సో రిమైండర్ 0 అంటే 3^0 కాదు. 3కి హైయెస్ట్ స్పాన్ 3^4, 3^4 అంటే 81. సో ఆన్సర్ 1 ఫ్రెండ్స్. అంటే సున్నాలు వదిలేస్తే కనుక వచ్చే డిజిట్ 1 వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, 7^4760. అలాగే చూసుకుంటే 10^4760. ఇంకా ఇవన్నీ కూడా సున్నాలే ఫ్రెండ్స్. ఇంకా మనకు అనవసరం. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, బై 4 చేద్దాం సరదాగా. చేస్తే కనుక రిమైండర్ 0 అంటే 7^0 కాదు, 7^4 అంటే 2401. 2401 అంటే 1. ఆన్సర్ 1 ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. 9882 n వాల్యూ మనకి 8 వచ్చింది ఫ్రెండ్స్. అలాగే 4774 n వాల్యూ ఏమొస్తుందని అడిగాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 2కి వచ్చే సందర్భంలో 8 ఎప్పుడు వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, 2^1 2, 2 square 4, 2 cube 8, 2^4 16. అంటే 3 కానీ 13 కానీ 23 కానీ ఇలా ఏదైనా 33 43 ఏదైనా 53 అలా వచ్చినప్పుడు అంటే మనకి n వాల్యూ 3 వచ్చినప్పుడు మాత్రమే మనకి 8 వస్తుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ విషయం ఏంటంటే ఈ పవర్లో n అనేది మనం చూపించాలి ఫ్రెండ్స్. చూపిస్తే కనుక 4 క్యూబ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ మనకి, 4 క్యూబ్ అన్న 4^1 అన్న ఒకటే ఫ్రెండ్స్, 64. అంటే 4 క్యూబ్ 64, 4^1 4.
అంటే ఇక్కడ ఆన్సర్ 4 ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ 4 ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 8 సందర్భంలో 6 ఎప్పుడు వస్తుందంటే జనరల్గా ఐ థింక్ 8 to the power 4, 8 to the power 1, 8, 8 square 64, 8 to cube 512, 8 to the power 4 4096. అంటే n వాల్యూ మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే n వాల్యూ మనకి ఏమొచ్చిందంటే 4 వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ n వాల్యూ 4 వచ్చింది. సో 2 to 4 4 to the power 4, 4 to the power 4 అన్నా 4 స్క్వేర్ అన్నా ఒకటే ఫ్రెండ్స్. 4 to the power 4 అన్నా 4 స్క్వేర్ అన్నా మనకి సేమ్ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే స్పాన్ అనేది 2 కాబట్టి. 4 స్క్వేర్ 16, 16 అంటే 6, ఆన్సర్ 6 ఫ్రెండ్స్. నెక్స్ట్ సమ్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 in 200 ఫ్యాక్టోరియల్ ఫ్రెండ్స్. దీనికి మనకి హైయెస్ట్ పవర్ కనుక్కోవాలంటే కనుక 200 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్రెండ్స్. దీనికి సొల్యూషన్ ఎలా చేయాలంటే షార్ట్ కట్లో కనుక మనం యాక్చువల్గా ప్రొసీజర్లో అది ఫైండ్ అవుట్ చేయలేం. సో చూసుకుంటే 200 ఫ్యాక్టోరియల్ బై 2 చేస్తే కనుక 100 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ 100 ఎన్ని టైమ్స్ పోతుందంటే 2తో 50 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. అలాగే 50 2తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 25 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. ఈ 25 2తో ఎన్ని టైమ్స్ పోతుందంటే 12 సార్లు పోతుంది ఫ్రెండ్స్. పాయింట్స్లో చెప్పకూడదు ఫ్రెండ్స్. ఈ 12 2తో ఎన్నిసార్లు పోతుందంటే 6 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. 3 టైమ్స్ పోతుందంటే ఈ 3 అనేది 2తో ఎన్నిసార్లు పోతుందంటే 1 టైం పోతుంది ఫ్రెండ్స్. ఎస్ 1 టైం పోతుంది. ఎస్ ఇంకా 0 ఫ్రెండ్స్. సో కౌంట్ చేస్తే కనుక 150, 175, 187, 187కి 6 కలిపితే కనుక 193, 196, 197 ఫ్రెండ్స్. దీని హైయెస్ట్ పవర్ 197. అలాగే చూడండి ఫ్రెండ్స్, 500 ఫ్యాక్టోరియల్ బై 5 ఫ్రెండ్స్. 100 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. ఇది కూడా 100 మళ్ళీ ఎన్నిసార్లు పోతుందంటే 50 టైమ్స్ పోతుంది. సారీ చూసుకుంటే 5తో ఎన్నిసార్లు పోతుందంటే 20 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 500 బై 5 100 సార్లు పోతుంది. 100 బై 5 20, అలాగే 20 బై 5 4, ఇంకా 0 టైమ్స్ ఫ్రెండ్స్. సో 124, ఐ థింక్ 124 రైట్. అంటే హైయెస్ట్ పవర్ వచ్చేసరికి 124 ఫ్రెండ్స్. అలాగే 700 బై 7 చేస్తే ఫ్రెండ్స్, సో 7 1 7 లేదంటే 700 సార్లు పోతుంది ఫ్రెండ్స్. దీన్ని మళ్ళీ 7తో డివైడ్ చేస్తే 7 13లో 91 ఫ్రెండ్స్. అలాగే దీన్ని ఒకసారి పోతే కనుక 114 ఫ్రెండ్స్. సో హైయెస్ట్ పవర్ అని ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సమ్లోకి చేద్దాం సార్ ఫ్రెండ్స్. ఇది మళ్ళీ కూడా వేరే. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఫైండ్ ద హైయెస్ట్ పవర్ ఆఫ్ 10 in 1000. ఇంతవరకు మనం ప్రైమ్ నెంబర్స్తో చేసాం ఫ్రెండ్స్, కాంపోజిట్ నెంబర్ చేయలేదు. 2 3 5 7 అనేది ప్రైమ్ నెంబర్స్ ఫ్రెండ్స్. మరి కాంపోజిట్ నెంబర్ కదా ఫ్రెండ్స్ 10 అనేది. సో 10కి కోప్రైమ్స్గా తీసుకున్నాం ఫ్రెండ్స్. 10కి కోప్రైమ్స్ 10ఏ కాదు, ఒకవేళ 12 అయినా సరే, ఒకవేళ 14 అయినా, A15 అయినా సరే, A21 అయినా సరే, A24, A36 అయినా సరే కోప్రైమ్స్గా మనం విడగొట్టుకోవాలి. కోప్రైమ్స్ అంటే 2 సంఖ్యల మధ్య కామన్ ఫ్యాక్టర్ 1 ఉండాలి ఫ్రెండ్స్. వాటిని కోప్రైమ్స్ అంటారు. తెలుగులో సహప్రధాన సంఖ్యలు లేదా పరస్పర ప్రధాన సంఖ్యలు లేదా సాపేక్ష ప్రధానాలు అని అంటారు ఫ్రెండ్స్. సో చూసుకుంటే ఫ్రెండ్స్ 1000 ఫ్యాక్టోరియల్ బై 2 చేద్దాం ఫ్రెండ్స్. 500 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. 250 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. 120 టైమ్స్ 5 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. అలాగే 62 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. అలాగే 31 టైమ్స్ పోతుంది. అలాగే 15 టైమ్స్ పోతుంది. అలాగే 7 టైమ్స్ పోతుంది. అలాగే 3 టైమ్స్ పోతుంది. అలాగే 1 టైం పోతుంది. అలాగే 0 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక ఇది 750, ఇది 775, 875, 875కి 2 యాడ్ చేస్తే 877, 877కి 60 యాడ్ చేస్తే కనుక మనకి ఎంత అవుతుందంటే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, 500కి 250 యాడ్ చేస్తే 750, 750కి 25 యాడ్ చేస్తే 775, 875 అవుతుంది ఫ్రెండ్స్. ఇంత దాకా కూడా 875 అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది యాడ్ చేసుకుంటే కనుక 93 అవుతుంది ఫ్రెండ్స్. 93. అలాగే చూసుకుంటే కనుక 15కి ఈ 7 ఈ 3 యాడ్ చేస్తే కనుక 10 అవుతుంది ఫ్రెండ్స్. 10 అవుతుంది ఫ్రెండ్స్ ప్లస్ 1. సో చూసుకుంటే ఇది 103, 104. సో చూసుకుంటే 104కి 875 యాడ్ చేస్తే 104కి ఎంత ఫ్రెండ్స్ 9, 974 ఫ్రెండ్స్. సో మనకి ఏంటంటే విషయం ఏంటంటే ఇది 2తో చేసాం, పెద్ద వాల్యూ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా మనం ఇలా చేయకూడదు. మరి ఎలా చేయాలి? తప్పు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్కడ వస్తే అది స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో 2తో మనం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. అందుకు అర్థం అవడం కోసం చెప్పాను ఫ్రెండ్స్. ఇంత పెద్ద వాల్యూ రాకూడదు, చిన్న వాల్యూ రావాలి. మరి ఏం చేయాలి అంటే 5తో చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో 1000 బై 5, 200 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. 40 టైమ్స్ పోతుంది, 8 టైమ్స్ పోతుంది, అలాగే 1 టైం పోతుంది, అలాగే 0 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. సో 249 ఐ థింక్
సో మినిమం ఏదైతే ఉందో అదే తీసుకుంటాం ఫ్రెండ్స్. దట్ ఈస్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇందాక 974 994 వచ్చింది కదా, దాదాపుగా అది క్యాన్సిల్ అయిపోతుంది. మినిమం తీసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సమ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇదేమో ఓకే ఫ్రెండ్స్, చూడండి 800/3 చేసుకుంటే కనుక మనకి, ఓకే ఫ్రెండ్స్, 800/3 చేసుకుంటే కనుక 3 రెళ్ళ 6, రిమైండర్ 2, 3 రెళ్ళ 3 6ల 18, 2 3 6ల 266 ఫ్రెండ్స్. సో 266 మళ్ళీ బై 3 చేస్తే కనుక 3 8 24, 2 3 8 24. అలాగే దీన్ని బై 3 చేస్తే కనుక 3 రెళ్ళ 6, 2 3 9 27, మళ్ళీ 3 9 27, మళ్ళీ 3 3 9, మళ్ళీ 3 1 3 పోతుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక మనకు 1 టైం వస్తుంది ఫ్రెండ్స్. సో చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ అలా చేసుకుంటే కనుక అది యాడ్ చేసుకుంటే కనుక దానికి హైయెస్ట్ పవర్ అంత వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 500 ఫ్యాక్టోరియల్/14 చేయాలి. 14 చేయాలంటే 14కి కోప్రైమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 2 and 7. 2 and 7లో ఏది మనకు మినిమం వస్తుందో అదే తీసుకుంటాం ఫ్రెండ్స్. 2తో చేస్తే మినిమం వస్తుందా, 7తో చేస్తే మినిమం వస్తుందో మనం ట్రై చేయాలి ఫ్రెండ్స్. సో సపోజ్ చూసుకుంటే 2తో చేద్దాం ఫ్రెండ్స్. 250 టైమ్స్ ప్లస్ 125 టైమ్స్ 64, 2 టైమ్స్ 31 టైమ్స్ 15 టైమ్స్ 7 టైమ్స్ 3 టైమ్స్ 3/2 చేస్తే 1 0. ఓకే ఫ్రెండ్స్, ఇది యాడ్ చేసుకుంటే 377. 375కి 2 యాడ్ చేస్తే 377. 377కి 60 యాడ్ చేస్తే 437. సో 437కి 31 యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇదంతా కూడా 7 3 10, 11 11కి 15 యాడ్ చేస్తే 26. 26కి 31 యాడ్ చేస్తే కనుక 57. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది ఫ్రెండ్స్. అంటే 7 7 14. సో 5 1 6 9 694 టైమ్స్ వచ్చింది ఫ్రెండ్స్. అలా కాకుండా 500/7 చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 7తో డివైడ్ చేస్తే కనుక 7 7 49, 7 7 49. సో 1 టైం, మళ్ళీ 10 టైమ్స్ ఫ్రెండ్స్, మళ్ళీ 1 టైం ఫ్రెండ్స్. సో 81 1 82. ఓకేనా ఫ్రెండ్స్, 71 10 కలిపితే 81 82. సో మినిమం అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్, మ్యాక్సిమం తీసుకోకూడదు. మ్యాక్సిమం పని అవ్వదు మనకి. అది ఎంత వచ్చినా మనం కరెక్ట్గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ హైయెస్ట్ పవర్ ఆఫ్ 14 in 500. ఓకే, స్టాండ్స్ రిలేటెడ్గా చెప్పేసాను కొన్ని ఈ సమ్స్. మళ్ళీ దీన్ని పార్ట్ 9గా పెట్టలేదు ఫ్రెండ్స్. ఇవి అలాగా మీరు ఒకసారి ప్లేజరబుల్ టైంలో వింటే కనుక సబ్జెక్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా ఇన్స్టిట్యూషన్ నేమ్ స్వయం కృషి స్టడీ సెంటర్ 2012 ఎస్టాబ్లిష్డ్. ఇప్పటిదాకా బ్యాంకింగ్ రంగంలో, ఎస్ఎస్సి రంగంలో, ఎస్ఐ కానిస్టేబుల్స్ రంగంలో, గ్రూప్స్ రంగంలో, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా కూడా మనకి 4000 పైగా ఉద్యోగాలు వచ్చినాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు వచ్చేదంతా కూడా జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీస్ హైదరాబాద్ నుంచి వస్తారు. అందరూ కూడా సివిల్స్లో క్వాలిఫైడ్ అయిన వాళ్ళే, వాళ్ళందరూ కూడా వస్తారు ఫ్రెండ్స్. మనకి స్టూడెంట్స్కి పక్కగా న్యాయం జరుగుతుంది, అందులో తిరగలేదు. పక్కనే వెంటనే మెటీరియల్ ఇస్తాం సార్ ఫ్రెండ్స్. వెంటనే మనకి జాయిన్ అయిన వెంటనే మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్, దానికి విద్యార్థులు ఎవరైనా ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేనే అర్థమేటిక్ చెప్తాను, బేసిక్స్ నేనే చెప్తాను. ఈ కంటెంట్ మీకు ఎక్కడ అర్థం కాకపోయినా ఇబ్బంది పడద్దు ఫ్రెండ్స్. క్లాస్లోకి వస్తే కనుక ఇంకా ఎక్కువ విషయాలు చెప్పడానికి అవుతుంది. ఇంకా ఎక్కువ సబ్జెక్ట్ గ్యాదర్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మందికి మనకి జోన్ ఫస్ట్ స్టేట్ ర్యాంకులు కూడా వచ్చినాయి ఫ్రెండ్స్. అది మీరు ఇన్స్టిట్యూషన్ ఎన్విరాన్మెంట్ చూసి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఆన్లైన్ క్లాసుల కంటే లైవ్ క్లాసెస్ ఇంకా బాగుంటుంది. అలాగే మనకి ఇంకో విషయం ఏంటంటే డైలీ చాప్టర్ వైస్ టెస్ట్లో ఉంటుంది. సోమవారం వచ్చే ఫ్యాకల్టీ మంగళ బుధ చెప్తారు, గురువారం వచ్చే ఫ్యాకల్టీ గురు శుక్ర శని చెప్తారు ఫ్రెండ్స్. వీక్లో ఖచ్చితంగా 2 గెస్ట్ ఫ్యాకల్టీ వేయడం జరుగుతుంది. ఇబ్బంది లేదు, మనకి కంటెంట్ అనేది 100% న్యాయం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విషయంలో మీకు ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. డెమోస్ అవైలబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏ డౌట్ వచ్చినా ఫోన్ చేయండి, మీకు అందుబాటులో ఉండే ఫ్యాకల్టీ మేమంతా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా హార్డ్ టాపిక్స్ ఫ్రెండ్స్. డైరెక్ట్గా లైవ్లో కంటే అది యూట్యూబ్లో కంటే లైవ్లో అయితే కనుక మనకి బెనిఫిట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.